బ్యాక్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అన్నోన్ వాల్యూని సెర్చ్ చేద్దాం. అన్నోన్ వాల్యూ అంటే ఎలాంటివంటే ఫ్యూయల్ కానీ హెల్త్ కానీ దానికి పర్సంటేజ్ కానీ ఇంత వాల్యూ ఉందని మాత్రం చూపియని వాల్యూని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసి దాన్ని రిఫైన్ చేసి ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే మనం ఈ సొల్లు పెట్టకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసినాం. గేమ్ గార్డెన్ కూడా స్టార్ట్ అయిపోయింది. గేమ్ కూడా అయితే మనం ఏదో ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఒక మంచి వెహికల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఎలాగో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంచెం వాల్యూమ్ తక్కువ చేద్దాం. ఓకే, మనము స్టార్ట్ చేసేసి కొన్ని ఇంత ఫ్యూయల్ మనము మోడ్ చేసేది ఏంటంటే బేసిక్గా ఈ ఫ్యూయల్ కదా మనం మోడ్ చేసేది. అయితే ఆ ఫ్యూయల్ కొంత ఖర్చు అయిన తర్వాత ఇందులోకి వచ్చి ప్రాసెస్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా అందరికి ఇక్కడ వరకు అందరికి తెలిసిందే. ఇప్పుడైతే మనము కొత్త ఆప్షన్ని ఈ ఆప్షన్ అనేది వాడబోతున్నాం. అయితే ఈ ఆప్షన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఏంటంటే మనకి దానికి తెలియని దాన్నే మనం సెర్చ్ చేస్తున్నాం. ఎందుకంటే సెర్చ్ సింబల్ మీద ఆ క్వశ్చన్ మార్క్ ఉందంటే తెలియని దాన్ని సెర్చ్ చేస్తున్నామని ఇండికేషన్ ఇస్తుంది. అయితే దీంట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనకి ఎంత వాల్యూ అనేది ఎన్ అనేది ఈ వాల్యూ అన్నట్టు, అంటే ఎన్ అనే వేరియబుల్ని వాల్యూ లెక్క ఇది ప్రోగ్రామ్ చేయబడింది. మనము ఎన్ మనకు ఎంతో తెలియదు కాబట్టి ఖాళీ ఈ డాటా టైప్ని సెలెక్ట్ చేసుకుందాం. అయితే ఈ డాటా టైప్ కూడా ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమంగా పర్సంటేజెస్ అండ్ హెల్త్ ఇంకేమైనా ఉండని అవి ఈ పర్టికులర్గా డబుల్లో కానీ ఫ్లోట్లో కానీ ఉంటాయి. అయితే ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే డబుల్లో ఉన్న వాల్యూ రాదు కాబట్టి డబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్లోట్లో ఉన్న వాల్యూ వస్తుంది. మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, మనం మళ్ళీ ఫెయిల్ కాకుండా ఉంటుంది. డబుల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేద్దాం. అంటే ఇప్పుడు పర్టికులర్గా ప్రతి ఒక్క ఫైల్ అనేది సెర్చ్ అయింది. అంటే ఈ కాయిన్ కానీ ఈ ఫ్యూయల్ కానీ ఈ ఫ్యూజ్డ్ బాక్స్ కానీ ఈ లొకేషన్ కానీ ప్రతి ఒక్క వాల్యూ అనేది సెర్చ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ముందరికెళ్ళి కొంత వాల్యూ తగ్గింది కదా. ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయి. వాల్యూ చేంజ్ కాలేదు, వాల్యూ చేంజ్ అయింది, వాల్యూ ఇంక్రీజ్ అయింది, వాల్యూ డిక్రీజ్ అయింది అని వచ్చింది. మనకు అక్కడ వాల్యూ చేంజ్ అయింది ప్లస్ డిక్రీజ్ అయింది. ఈ రెండు అక్కడ జరిగినాయి. డిక్రీజ్ అయిందంటే వాల్యూ ఇంతకుముందు వాల్యూ కన్నా చేంజ్ అయింది. ఈ రెండు కమాండ్స్ని మనం వాడుకోవచ్చు. అయితే డిక్రీజ్ని కొడుతున్నా, ఏదైనా వాడుకోవచ్చు. అప్పుడు డిక్రీజ్ని కొడితే కొన్ని ఫైల్స్ అనేవి తగ్గాయి. మళ్ళీ అప్పటికన్నా డిక్రీజ్ అయింది ఎవరు చేంజ్ అయింది ఎంత అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫైల్ అనేది ఇంక్రీజ్ అయింది. కొంచెం త్వరగా చేస్తున్న వీడియో, బట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అప్పుడు అక్కడ ఫ్యూల్ ఎలా చేంజ్ అయితే మనం ఇక్కడ అలా చేంజ్ అయింది అనే ఇంటిమేషన్స్ ఇవ్వాలంతే. అక్కడ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్డ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్డ్. ఓకే డిక్రీజ్ నొక్కకండి. నొక్కితే ఫైల్స్ అనేవి త్వరగా తగ్గవు. చేంజ్ అప్పుడప్పుడు చేంజ్, ఇంక్రీజ్ అయిన చేంజ్, అలా చేంజ్ అని నొక్కండి. నొక్కితే ఫైల్స్ అనేవి కొంచెం తొందరగా తగ్గుతాయి. మనకి మోడింగ్ అనేది తొందరగా జరుగుతుంది. ప్లస్ ఇంకా డిక్రీజ్ అయింది, డిక్రీజ్డ్ 4000 ఫైల్స్. మళ్ళీ డిక్రీజ్ ఆర్ చేంజ్ మీ ఇష్టం. మళ్ళీ డిక్రీజ్, చేంజ్ ఏదైనా నొక్కండి. కానీ గేమ్ డెడ్ అయ్యేలాగా చూసుకోకండి. గేమ్ డెడ్ అయితే మళ్ళీ ఫస్ట్ కన్సల్ చేయాలి అన్నట్టు పెద్ద పని. అందుకే నేను ఫాస్ట్గా చేస్తున్నాను. 497 ఫైల్స్. ఇప్పుడు మళ్ళీ డిక్రీజ్ అయింది 250. రెజ్యూమ్. మళ్ళీ చేంజ్ అయింది వాల్యూ మైన్యూట్గా.
మళ్ళీ ఇంక్రీజ్డ్, ఇట్ ఇంక్రీజ్డ్. కానీ ప్రతి ఒక్కసారి మాత్రం ఇంక్రీజ్ అయిన ప్రతి ఒక్కసారి ఇంక్రీజ్ నొక్కండి, ఎందుకంటే అప్పుడు చాలా ఫైల్స్ అనేవి తగ్గుతాయి. డిక్రీజ్డ్ 81 ఫైల్స్ వచ్చాయి. మళ్ళీ డిక్రీజ్డ్ ఆర్ చేంజ్ 77 ఫైల్స్. మళ్ళీ డిక్రీజ్డ్ 41 ఫైల్స్. మళ్ళీ డిక్రీజ్డ్, ఎందుకంటే ఫ్యూయల్ దగ్గరికి వచ్చాం కదా, ఇప్పుడు ఫాస్ట్గా 2 టైమ్స్ సెర్చ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు డిక్రీజ్ నొక్కుతాం, ప్లస్ ఒకసారి ఫ్యూయల్ కనెక్ట్ చేసుకోగానే మళ్ళీ ఇంక్రీజ్ నొక్కుతాం. చూడండి, 2 సార్లు ఇప్పటిదిప్పుడు 2 సార్లు అంటే టైంని సేవ్ చేసుకోవచ్చు, అంతే. టైంని సేవ్ చేసుకోండి. ఏంటి ట్రిక్స్ ఇవి. 16 ఫైల్స్ ఉన్నాయి, మళ్ళీ 16 ఫైల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. 16 ఫైల్స్. ఇప్పుడు మళ్ళీ డిక్రీజ్డ్ 14. ఇప్పుడు మళ్ళీ డిక్రీజ్. ఈ వీడియో లెంతీ అవుతుందని నేను ఫాస్ట్గా చేస్తున్నాను, లేకుంటే మీకు కంటెంట్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేసేవాడిని. కానీ అన్నోన్ సర్చ్ మాత్రం ఇంతే. మీరు ఏ వాల్యూ అయినా కానీ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్. ఆ టూల్ని అలా వాడాలి కాబట్టి, ఆ టూల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ డిక్రీజ్ 8 ఫైల్స్ వచ్చాయి. ఓకే 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 డెడ్ కావద్దు, గేమ్ డెడ్ కావద్దు. ఇంక్రీజ్ 7 ఫైల్స్ వచ్చాయి. ఓకే, మళ్ళీ ఒకసారి రిఫైన్ చేయడం చూద్దాం. ఎంత వీలైతే అంత దగ్గరికి వెళ్ళాలన్నట్టు వాల్యూకి. ఓకే, మళ్ళీ ఇందులోకి వెళ్ళి డిక్రీజ్ అయింది, అయినా 7 ఫైల్సే ఉన్నాయి. అంటే అన్ని వాల్యూస్ దీంతో పాటు డిక్రీజ్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి. అంటే మనం ఒకసారి ఫ్యూయల్ని ఇంక్రీజ్ చేసి చూద్దాం. ఇంక్రీజ్ చేస్తే ఒకవేళ ఫైల్స్ ఇంక్రీజ్ అవుతే మనకి వేరే మెథడ్స్ అనేవి వాడాలి. ఒకవేళ ఇంక్రీజ్ కాకపోతే దగ్గరికి వెళ్దాం, ఇంకా చూద్దాం ఏమవుతుందో, ఎలా ఉంటుందో. ఓకే, ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఇంక్రీజ్డ్ 7 ఫైల్స్. అంటే ఫ్యూయల్తో పాటు ఈ ఫైల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈ ఫ్యూయల్తో పాటు డిక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఫస్ట్ వచ్చేసి మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నమాట. అయితే మనము ఫస్ట్ అన్నీ డీసెలెక్ట్ చేద్దాం. దీన్ని నొక్కేస్తే అన్నీ డీసెలెక్ట్ అయిపోతాయి. 7 ఫైల్స్ అన్నీ డీసెలెక్ట్ చేసిన తర్వాత చూడొచ్చు ఈ ఆప్షన్. మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. ఈ ఆప్షన్ నొక్కితే డీసెలెక్ట్. ఓ మై గాడ్, సో బిగ్ సర్కిల్. ఈ ఆప్షన్ నొక్కితే డీసెలెక్ట్, ఈ ఆప్షన్ నొక్కితే సెలెక్ట్ ఆల్, ఈ ఆప్షన్ కాపీ, ఇలాంటివి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అయితే సిమిలర్గా ఉన్న వాల్యూస్ని ఫస్ట్ టిక్ చేసుకుందాం. అయితే ఫస్ట్ చిన్న వాల్యూ కాంచి వెళ్దాం. ఈ జీరోస్ని టిక్ చేసేసి వీటిని మోడ్ చేద్దాం. ఫస్ట్ వీటిని ఈ 0 ప్లేస్లో 5 దానికన్నా కొంచెం పెంచండి. 5 పాయింట్ ఉండే పాయింట్ పోయింది. చేస్తే గేమ్ రన్ చేయండి. విడ్త్ అనేది పెరిగింది చూడొచ్చు. అంటే ఫ్యూయల్ యొక్క విడ్త్ పెరిగింది. అంటే ఇది విడ్త్ ఫైల్, మనకు విడ్త్తో పని లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేసేయండి. మనకు విడ్త్తో పని లేదు కాబట్టి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ అనేవి సేమ్ ఉన్నాయి. దీన్ని మోడ్ చేద్దాం. ఇక్కడ 2 ప్లేస్లో 5 పెట్టేసి ఎస్ నొక్కేసి ఒకసారి రీఫైన్ చేద్దాం. నో యూజ్, ఆ ఫైల్స్ కూడా కాదు. అయితే ఈ ఫైల్స్ని డిలీట్ చేసేద్దాం. రిమూవ్ చేసేద్దాం.
ఇప్పుడు మళ్ళీ ఇందులో మనకు సేమ్ ఉన్న ఫైల్స్ లేవు. దీన్ని డైరెక్ట్గా దీన్ని మేము ట్యాప్ చేస్తే వస్తుంది. దీన్ని 5 or 6 or 9 దానికన్నా ఎక్కువ, అంతే, దానికన్నా ఎక్కువ ట్రై చేయండి. ఇది కూడా కాదు, దీన్ని కూడా డిలీట్. ఇది ఓకే, ఇది మనం మోడ్ చేసింది కదా, డిలీట్ చేసేయండి టీము. ఇది ఇప్పుడు దీన్ని మోడ్ చేస్తే ఏమవుతుందో ట్రయల్ కొంచెం పెరిగింది, మైన్యూట్గా చూడవచ్చు, మైన్యూట్గా పెరిగింది. దీని 4 వాల్యూ కొంచెమే పెరిగింది, అంతగా యూజ్ లేదు. అంటే ఈ ఫైల్ కూడా ఫ్యూయల్దే, బట్ కొంచెమే సమ్వాట్. అయితే ఈ ఫైల్ని ఒకసారి ట్రై చేద్దాం. దీన్ని తీసేసి 9 పెట్టేసి ఎస్ నొక్కి చూడొచ్చు, ఈ ఫైల్ పూర్తిగా నిండిపోయింది. ఒకవేళ మీరు ఆ విర్త్ ఫైల్ని ఇట్లా టచ్ చేయకపోతే ఈ విర్త్ కూడా ఇంక్రీజ్ కాదు. విర్త్ మన న్యూ యూజ్ చూడొచ్చు. ఇప్పుడు మీకు ఇంకో ట్రిక్ చూపించడానికి గేమ్ అలా రన్ చేస్తున్నాను. ఒక ఫ్యూయల్ క్యాన్ కలెక్ట్ చేశాక చూడొచ్చు, మీకు ఇలాంటి మీరు మిస్టేక్స్ చేస్తారు కాబట్టి నేను మీకు చేసి చూపిస్తే ఒకసారి అన్న మీకు అర్థమవుతుందని చేస్తున్నాను. ఒక్క ఫ్యూయల్ క్యాన్ కలెక్ట్ చేస్తే మీకు విషయం అనేది అర్థమవుద్ది. చూడొచ్చు, మళ్ళీ అదే నిల్కి వచ్చేసింది. ఓకే, చూడొచ్చు, మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చాం. అయితే ఈ గేమ్ అల్గోరిథం నేను స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ గేమ్ అల్గోరిథంలో ఏం డిఫాల్ట్గా ప్రోగ్రామ్ ఏం చేశారంటే, ఆ ఫ్యూల్ ఎంత అని ఉండని, ఎప్పుడైతే ఫ్యూల్ క్యాన్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఈ వాల్యూ ఈ వాల్యూ రావాలని ప్రోగ్రామ్ చేసి పెట్టారు. ఈ 5.385 అనే వాల్యూ రావాలని ప్రోగ్రామ్ చేసి పెట్టారు. మళ్ళీ ఆ వాల్యూకి రిటర్న్ అయిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని ట్యాప్ చేసి మనం అలా కానియద్దు కదా, మనం ఇప్పుడు మోడలింగ్ నేర్చుకుంటాం కాబట్టి అది కానియద్దు. 9 or 10, 19 మీ ఇష్టం. నేనైతే బేసిక్గా 9 ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది మనం డబ్బుల్లో ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ రేంజ్ అవుతుంది. ఇంకొక పాయింట్ అనేది, ఇంకొక డెసిమల్ నెంబర్ అనేది ఇంకేమన్నా అనుకోవచ్చు, పెంచితే అవుట్ ఆఫ్ రేంజ్ అవుతుంది. అందుకే నేను 9 ప్రిఫర్గా వాడుతున్నాను. ఫ్రీజ్ నొక్కండి. మీకు ఫ్రీజ్ యొక్క యూజింగ్ అనేది మీకు ఆ వీడియోలో అన్లిమిటెడ్ కాయిన్స్ అనే వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు కావాలంటే ఐ బటన్లో వస్తుంది, చూడొచ్చు. ఓకే, మళ్ళీ మోడ్ అయిపోయింది.